ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. మరొకసారి నేను వాళ్ళందరినీ సజీలకులు దాచినాను, నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరిన ఆయన. నీ విలువైన మాటలు నాయన మేము ధ్యానించగలుగుటకు, మమ్మల్ని మేము సరి చేసుకునగలుగుటకు నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నీ విలువైన మాటల్లోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకొని నీ వాక్యం వైపు నాయన మా చెవి ఎగ్గి మాలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకుని నాయన నీ వాక్యంతో సరిచేయబడుటకు మమ్మల్ని మేము నాయన పురికొల్పబడుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి పెడుతున్నాను తండ్రి. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాండి. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మొదటి కొరింథీ 13:5 ఏంటంట? అమర్యాదగా నడవదు. పోయిన ద్వారం ఏం నేర్చుకున్నాం మనం? ప్రేమ అనేది ఏం చేయాలి చెప్పండి? అమర్యాదగా నడవదు. ఈ వారం ఏంటంటే స్వప్రయోజనమును విచారించుకునదు. స్వప్రయోజనం అంటే ఏంటి అసలు? స్వప్రయోజనం అంటే ఏంటండి? ప్రయోజనం అంటే ఏంటి? ఫస్ట్ ప్రయోజనం అంటే ఏదన్నా ఉపయోగపడేది, ఉపయోగకరంగా ఉండేది, మేలు కలిగించేదాన్ని ప్రయోజనం అంటారు. అవునా? స్వప్రయోజనం అంటే మన సొంతానికే మేలు చేసుకుని మన ఒక్కరికే మేలు కలిగేలా ఉండేది, మనం మాత్రమే బ్రతికేలా ఉండేది, మనకు మాత్రమే బతుకుదేరువుగా ఉండేది, మన గురించి మాత్రమే మనము ఆలోచించుకునేదాన్ని ఏమంటారు చెప్పండి? స్వప్రయోజనం. అంటే ఎవరి గురించి ఆలోచించకుండా నాకు మాత్రమే, నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే అని ఆలోచించే ధోరణి ఏమంటారంటే స్వప్రయోజనం అంటారు. ఓకేనా? అంటే సొంత మేలును ఉపయోగించుకోవడం, తన సొంత మేలు కొరకు ఆలోచించుకోవడం. అయితే క్రీస్తులో ఉన్న ప్రేమ ఏం చేయదంటే ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి? నేనే బ్రతకాలి, నేనే గొప్పగా ఉండాలి అనే ఆలోచన అనేది క్రీస్తులో ఉండే ప్రేమ అనేది ఎప్పుడు కూడా అలాంటి ధోరణి అనేది ఉండదు. ఓకేనా? కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడ ఉంటాయి. 6వ వచనంలో, 10వ అధ్యాయం 6వ వచనంలో ఏంటంటే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు ఏంటంట? వారు ఆశించిన ప్రకారం మనం ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏ సంగతులు ఉన్నాయి దృష్టాంతములు అంటే కింది వచనాలు చెప్తున్నాడు అక్కడ. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరేంటంట? విగ్రహారాధకులై ఉండకూడదు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంటే జనులు ఏం చేస్తారంట? తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు అని రాయబడినట్లు వారిలో కొందరి వల్ల ఏమైపోయారంట? విగ్రహారాధకుల్లా ఉన్నారు. విగ్రహారాధన అంటే ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కానీ దాన్ని ఏమంటారు? విగ్రహారాధన. అంటే మనల్ని మనం సొంతంగా మనం దేవుని కంటే ఎక్కువ మనల్ని మనం ప్రేమించుకున్నా దాన్ని విగ్రహారాధన కిందికి వస్తుంది. అట్లాంటి దానిలో ఏమని చేస్తున్నారంటే మెన్షన్ చేస్తూ చెప్తున్నారు అక్కడ. జనులు ఏం చేస్తారంటే తినుటకు తాగుటకు కూర్చున్నారంట. అది అయిపోగానే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేశారు? ఆడడానికి లేచారు. అంటే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే నేను సంపాదించుకొని నేను తినాలి, బాగా తిని తిరిగేది. ఎందుకంటే దేని గురించి అంట? దేని గురించి అండి? బాగా సంపాదించి బాగా సమకూర్చుకొని చేసి దేని గురించి అంట? తినడానికి, తాగడానికి, తాగిన తర్వాత అరిగేలాగా గెంతడానికి. అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో సమాజం అనేది ఉంది. రైట్. కింది వచనాలు ఇంకా చెప్తున్నాడు. మరియు వారి వలె మనం వ్యభిచరింపకుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినములోనే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి ఏం చేశారంట? సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి
సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉండను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే కింది వచనంలో చెప్తున్నాడా, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏంటంటే ఆ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిలబడ్డాను, నేను పర్లేదు, నేను ఓకే, క్రీస్తులో నేను బాగానే ఉన్నాను అనుకునేవాడు ఏం చేసుకోవాలంటే, నువ్వు ఉన్నావా క్రీస్తులో లేదా అనేది సరిగా నువ్వు ఏం చేసుకోవాలంట, ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలని చెప్తున్నాడు. దేని విషయాల్లో పరీక్షించుకోవాలంటే కొన్ని శోధనలనే మనకు వస్తాయని చెప్తున్నాడు కింది వచనాల్లో. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు గనుక మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనేడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం మీకు కలుగజేయును. ఏంటంట, దేవుడు శోధనకు పర్మిషన్ ఇస్తాడు. అలాగే శోధన నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, మార్గాన్ని అనేది తెరుస్తాడు. కాబట్టి ఏంటంటే ప్రతి పరిస్థితుల్లోనూ మనం ఏం చేయాలి, ఎలాగైతే క్రీస్తులో కట్టబడుతున్నామా లేదా, లేకుంటే తప్పిపోతున్నామా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నాడంటే 33వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇలాగున నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఏంటంటే చెప్పండి, ఏం చేస్తున్నట్టు, దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇలా కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏంటంటే భోజన విషయానికి వస్తానని చెప్తున్నాడు. అవునా, భోజన విషయంలో ఏదైనా అర్పించిన దాని విషయంలో అవతల వాడి మనస్సాక్షికి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నీ మనస్సాక్షి కాదు, నువ్వు పర్లేదు, నువ్వు బలంగా ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తి ఒకవేళ అంత బలంగా లేకుంటే, ఒకవేళ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అట్లాంటి ఆహారాన్ని, ఆ పరిస్థితుల్లో ఒకవేళ ఆ వ్యక్తి అభ్యంతరపరచబడితే నువ్వేం చేయాలి, ఆ వ్యక్తి గురించి వదిలేసి, అంటే ఆ పరిస్థితులను బట్టి నువ్వేం చేసుకో, నిన్ను కోల్పోవడానికి సిద్ధంగా ఉండి. అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తికి మనం నాశనం కలిగించకుండా, ఒక వ్యక్తికి మనం ఏ పరిస్థితులు, అంటే భోజనం విషయంలోనే, అంటే మనకి ఇష్టమైన దాన్ని తినే విషయంలోనే ఒక వ్యక్తికి అభ్యంతరం కలిగితే ఏం చేయమంటున్నాడు దేవుడు, ఆ వ్యక్తి నిమిత్తం నువ్వేం చేయి, వదిలేసి. అంటే తినే విషయాల్లో వదిలే అన్న దేవుడు పక్కవానికి ఏమైనా ఇబ్బంది కలగాల్సిన పరిస్థితి వస్తే అట్లాంటి విషయాలు ఎలా ఉండాలి మరి, మనం మన సొంతానికి, మన మేలుకు, మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ అవతలోనికి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మనం ఉంటే దాన్ని బట్టి దేవుడు ఏమంటాడు చెప్పండి, ఏమంటారండి? సరే, నీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే పాత నిబంధన కాలంలోనే కొన్ని సందర్భాలను ఏంటంటే ధాన్యం అనేది ప్రజలకు అందాల్సిన ఆహారం అనేది కొరత అనేది ఏర్పడినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, జనాలందరూ కూడా, ఆ వ్యక్తులందరూ కూడా దాన్ని దాచేసుకునే సందర్భాలు ఉంటాయి. అవునా కదా, దాచేసుకుని ఏం చేస్తారు, మరలా దాన్ని తిరిగి ఏం చేస్తారు, ఎక్కువ రేటుకి అమ్మే విధంగా ఏం చేస్తారు చెప్పండి. అవునా, అలాంటి ఆలోచనలో ఉంటారు జనాలు. అవునా కదా, రైట్. నేటి సమాజంలో కూడా ఏం చేస్తారంటే కావలసిన వస్తువులన్నీ కూడా అవి పాడైపోతాయని తెలిసినా కూడా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, ఇప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఉల్లిగడ్డ రేటు పెరుగుతుందన్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, మార్కెట్లో ఉన్న దళాలంతా కూడా ఏం చేస్తారు, ఏం చేస్తారండి, ఎక్కడ కూడా నువ్వు పోయిన ఉల్లిగడ్డ దొరకదు ఇక, అవును, అంతా ఒక గోదాంలో చేర్చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, 10 రోజుల తర్వాత రేటు పెరిగిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి, నేను ఎంత ఇస్తే అంతకు కొనేయాలి, రేట్ అదేనా కదా, అట్లా. అవునా, అంటే మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఈరోజు నేను ఏం చేసుకుంటాను, వాళ్ళకి అందించాల్సిన అందియకుండా నేను దాచేసుకొని లాభం తర్వాత ఏం చేస్తాను, అమ్మేస్తాను. అవును, తర్వాత లాభం చూసుకుని ఏం చేస్తాను, లాభాన్ని నేను ఆర్జిస్తాను. అంటే ప్రతి వ్యక్తి మనిషిలో కూడా ఏముందంటే, ఒక వ్యక్తిని కలవాలన్నా, ఒక వ్యక్తితో మనం కలిసి ఉండాలన్నా, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలన్నా సరే, మనిషి లోపల ఉండే హృదయం ఏమైపోయిందంటే స్వలాభం అపేక్షించి, అంటే స్వప్రయోజనం. నాకేమైనా ఉపయోగం ఉంటేనే అవతల వ్యక్తి నేను కలుస్తాను, నాకేమైనా ఉపయోగం ఉంటేనే అవతల వ్యక్తితో నేను మాట్లాడతాను, నాకు అతని వల్ల ఏమన్నా లాభం కలిగితేనే నా వ్యక్తితో ఏం చేస్తాను, నేను స్నేహం చేస్తాను. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తులతో నేను ఏం చేయను, ఆ వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళడానికి ఇష్టపడను. ఇలాగుండొద్దని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. అయితే కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే 11వ అధ్యాయం 19వ
11వ అధ్యాయంలో కొన్ని విషయాలు అక్కడ చెప్తాడు. 34వ వచనంలో చెప్తున్నాడు అక్కడ, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొన్నెడల తన ఇంటనే భోజనము చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంటే ఎవడైనా ఆకలి గొన్న ఎడల, ఎవరికైనా తినాలనిపిస్తే ఏం చేయండి చెప్పండి? ఏం చేయండి అండి? ఇంటికాడ ఇష్టం వండుకొని మంచిగా తినండి. కానీ అవతలి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు, కానీ అవతలి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఏదో మీరు ఆశించి ఏం చేయొద్దు, ఏం చేయొద్దు చెప్పండి? అలా ఉంటుంది ఇలా ఉంటుందని అట్లాంటి పరిస్థితులను మీరు ఎప్పుడు కూడా ఏం చేయొద్దు చెప్పండి? వెళ్ళడానికి అవకాశం. అంటే నీ హృదయంలో ఏం ఆలోచించుకొని వెళ్తున్నావు? ఒక వ్యక్తి దగ్గర కలవడానికి ఏం దొరుకుతుందని వెళ్తున్నావు? అవునా కదా? అంటే చాలా వరకు మనిషి యొక్క అభిప్రాయం ఏంటంటే ఏదో ఒకటి లాభం ఉంటేనే ఏం చేస్తాడు? మనిషి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఏదన్నా తనకు అవసరం ఉంటేనే వెళ్ళడానికి ఏం చేస్తాడు? ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఒక మనిషి ఉండడానికి సిద్ధంగా ఉంటుందని చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇంకొన్ని మాటలు మాట్లాడతారు చూడండి. అక్కడ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రారంభోత్సవం నుంచి చెప్తున్నాడు అక్కడ కొన్ని విషయాలు. కాగా బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఏంటంటే చెప్పండి, నువ్వు శక్తివంతుడివే బలవంతుడివే కావచ్చు, కానీ ఏంటంట అవతలోడు దౌర్బల్యముగా ఉంటా. అట్లాంటి పరిస్థితులను నువ్వు ఏం చేయాలి చెప్పండి? భరించే వాళ్ళుగా ఉన్నామని చెప్తున్నాడా? 2వ వచనంలో దేని గురించి ఆ మాట చెప్తున్నాడు? తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు ఏంటంటే దేని గురించి చెప్తున్నాడు అక్కడ? దేని గురించి అంటే చెప్పండి? తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతను ఏం చేయాలంటే చెప్పండి? సంతోషపరచవలను. అవునా? మరి మనం అది చేస్తాం చెప్పండి? అంటే అవతలకు ఆనందం కలిగిస్తున్న విషయాన్ని బట్టి మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడతాం లేదండి. ఎవడైనాను తన పొరుగువానికి ఏం చేయాలంటే చెప్పండి? క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఉండాలి. మనం ఏమైనా చెప్పామంటే అవతలోనికి ఏం చేయాలి చెప్పండి? ఉపయోగపడే విధంగా ఉండాలి. అవతలోడు నష్టపరచకుండా, అవతలోడు గాయపరచబడకుండా, అవతలోడు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఉండాలి. కాబట్టి మనలో ప్రతి వాడును ఏంటంట ఏం చేయాలి చెప్పండి? మేలైన దాన్ని అతనికి ఇస్తూ ఏం చేయాలంట? మేలైన దాన్ని ఇస్తే ఏం చేయాలి చెప్పండి? సంతోషపరచాలి. అంటే అవతలోనికి మనం ఏదైనా ఇస్తే ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలండి? ఎట్లుండాలంట? మేలైనదిగా ఉండాలంట. మేలైనదిగా ఎలా ఉండాలంటే, మీ ఇంట్లో మీకు తెలిసిన బంధువులు అంటే దగ్గర వాళ్ళు వచ్చారనుకోండి, అవునా కదా? చాలా దగ్గర వాళ్ళు వస్తే మీరు ఉపయోగించే ఆ యొక్క వస్తువులు ఎలా ఉంటాయి చెప్పండి? అంటే ఇంట్లో వంట సామాన్లు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక నూనె కానీ, అలాగే మీరు ఉపయోగించే వస్తువులన్నీ కూడా ఎలాంటివి తీసుకొస్తారు చెప్పండి? మీకు ఇష్టమైన వాళ్ళు వస్తే ఎలాంటివి ఉండడానికి ఇష్టపడతారు మీరు? ఎట్లాంటివి ఉండడానికి ఇష్టపడతారండి? మీకు కావాల్సిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళంటే మీకు చాలా ఇష్టం అనుకోండి, అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటే మీరు ఎలాంటివి ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి? అవునా? ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నూనె దగ్గరికి వెళ్ళారనుకోండి, నూనెలో కూడా ఏం చేస్తారు చెప్పండి? మంచి బ్రాండ్ చూసుకుంటారు. అవునా కదా? అది 1000-2000 పక్క పెట్టండి, అంత మంచిదైతేనే ఏం చేస్తారు? మంచిదే తీసుకొస్తారు. అవునా? ఒక కూరగాయలు ఉన్నాయనుకోండి, ఫ్రెష్ అంటే మంచిగానే ఏం చేస్తారు మీరు? మంచిగా తీసుకొస్తారు. అవునా? ఏదైనా కొనాలన్నా, మాంసం కొనాలన్నా సరే ఏం చేస్తారు చెప్పండి? మంచి ఏడైతే దొరుకుతుందో, మంచి ఏడైతే ఉడుకుతుందో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు?
దాన్నే తీసుకొచ్చి దాన్నే పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ముఖంలో ఏం చేస్తారు, మీరు పెడితే ఏం చేస్తారు వాళ్ళ ముఖాల్లో ఆనందం వస్తుంది. అంటే మంచి దాన్ని తెచ్చి ఏం చేస్తాం, అవతల వాళ్ళ ముఖాల్లో, మనకు నచ్చిన వాళ్ళ ముఖాల్లో వాళ్ళు తింటుంటే మనం ఆనందపడుతుంటాం. ఓకేనా, రైట్. అయితే మనం ఎవరికైనా పంచే విషయాలకు వచ్చామనుకోండి, ఎవరికైనా పంచాలి, అవునా, పంచే విషయాలు వచ్చేటప్పుడు చాలా విషయాలు ఏం చేస్తారంటే, బర్త్డేస్ కానీ లేకుంటే ఉంటాయి కదా, పెళ్లి రోజు కానీ, ఇట్లాంటి అన్నిటి కూడా బయట ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగానో పుట్టినరోజు సందర్భంగానో ఏం చేస్తారు, బయట అన్నదానాలు చేస్తుంటారు, అవునా కదా. అట్లాంటి దానికి ఎలాంటివి మనం ఉపయోగిస్తాం, మరి ఎట్లా ఉపయోగిస్తారండి, బెస్ట్ క్వాలిటీ తెస్తారా, లేకుంటే ఎంత తక్కువ ఖర్చు అయితే అంత మంచిది అనుకుంటారా, ఏం చేస్తారండి, ఖర్చు తక్కువ ఇలా చూస్తారా, లేకుంటే పెట్టేదే ఎప్పుడో ఒకసారి కదా, వాళ్ళకు కూడా ఏం చేయాలి, బయట వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి, బెస్ట్ ఇవ్వాలనుకుంటారు, ఎట్లా ఇవ్వాలనుకుంటారు చెప్పండి, ఎట్లా ఇస్తారు. మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి, రాక వచ్చారని ఏం చేస్తాం, షాప్లోకి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి, కొత్త బట్టలు తీసుకొని పెడతారు, అవునా కదా. రోడ్ల మీద ఉన్న అడిగే వాళ్ళు ఉన్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఎలాంటి బట్టలు ఇస్తారు, మరి ఎలాంటి బట్టలు ఇస్తామండి, అంటే మంచి మంచిగా ఉన్నాయి, అంటే దాంట్లో కూడా ఉంటాయి మంచి, కానీ ఏం చేస్తాం మనం, మంచి అన్నీ కూడా మనం వాడకపోయినా మనం వేసుకోకపోయినా ఏం చేస్తాం చెప్పండి, అవన్నీ కూడా పక్కన పెట్టుకోవడం, ఏం లేదు తర్వాత చూద్దాంలో వేసుకుని, నా కాకుండా ఇంకొకరికి వస్తుంది, అవునా కదా, అంటే నా వాళ్ళే వాడుకోవాలి, బయట వాడదాం అని అన్నీ కూడా సపరేట్ పెడతాము. ఆ జిప్పులు పోయినాయి, జేబులు చినిగిపోయినాయి, అవునా కదా, మనకు లూజ్ అయినాయి, పట్టనివి అన్నీ కూడా, అవన్నీ ఒక మూలకంటే పనికిరానివన్నీ కూడా పక్కకు పెట్టేసి వాళ్ళకి ఏం చేస్తాం, మనం ఇవ్వడానికి చూస్తాం, అవునా కదా. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే, మనం బలవంతులు, మనం ఉన్నోళ్ళమే ఓకే, కానీ అవతల నువ్వు చూసే విధానంలో ఎట్లుండాలంట, ఎట్లుండాలి చెప్పండి, వాళ్ళ దగ్గర లేదు అలాంటి స్తోమత వాళ్ళకి లేదు, అలాంటి పరిస్థితి వాళ్ళకి లేదు, ఇచ్చేదే మనం ఎప్పుడో ఒకసారి. అట్లాంటప్పుడు కూడా మనం దాంట్లో కూడా కొరత అనేది ఉంటే క్రీస్తు ప్రేమ అనేది ఎలా చూపిస్తుంది చెప్పండి, క్రీస్తు అట్లా చేస్తాడండి ఎక్కువ. అంటే మనిషిని మన దగ్గరికి ఇష్టమైన వారికి వస్తే ఒకలా, ఎవరికో రోడ్డు మీద పోయే వాళ్ళకి ఇచ్చే విధంగా ఒకలా, అలా క్రీస్తు చూస్తాడా మరి, బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు అని ఇస్తే ఏం చేస్తాడు చెప్పండి, ఎలా ఉంటాడు క్రీస్తు అయితే, ఎట్లుంటాడండి, మనకు తెలుసు క్రీస్తు అయితే ఎలా ఉంటాడు చెప్పండి, ఏది ఇచ్చినా సరే ఏం చేయాలనుకుంటాడు, అవతల వ్యక్తికి మంచిది, మేలైనది, క్షేమకరమైనది, అతనికి ఉపయోగపడేది, అవునా కదా. ఇచ్చింది ఏదైనా సరే ఎలా ఉంటుంది చెప్పండి, మేలుగా ఉంటుంది, అవునా కదా, రైట్. అయితే ఇక్కడ చెప్తున్నాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అని ఏం చేయాలంటే అతన్ని ఏం చేయాలి చెప్పండి. రోడ్డు మీద వాళ్ళకి మనం ఏది ఫ్రీగా ఇచ్చినా కానీ వాళ్ళకి ఏమనుకుంటారు చెప్పండి, వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది, సంతోషంగానే అనిపిస్తుంది. కానీ ఇచ్చే నీ మనసు అనేది ఎలా ఉంది, నీకు సంతోషంగా ఉంది ఇచ్చిన దాన్ని బట్టి, అవునా కదా. నీ సొంతోళ్ళకు నీ దగ్గర బంధువులకు పెట్టినప్పుడు నీకు కలిగే ఆనందము బయటోనికి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు నువ్వు అంతే ఆనందాన్ని అనుభవిస్తున్నావా, అంతే హార్ట్ఫుల్గా నువ్వు ఇస్తున్నావా, ఇస్తున్నారు లేదా అండి. 10వ వచనంలో అదే చెప్తున్నాడు, ఏంటంట కొందరు ఏంటంట, వారిలో కొందరు ఏం చేస్తారు చెప్పండి, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట, అవునా. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం రాస్తూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారంటే మనిషిని ప్రేమించే విధానంలో ఏమైపోయింది చెప్పండి, మనిషిలో తాత్పర్యం అనేది ఏర్పడింది, స్వార్థం అనేది ఏర్పడింది. అంటే నా గురించి నేను ఆలోచించుకోవాలి, నా గురించి నేనే మేలుగా ఉంచుకోవాలి, నాకు ఇష్టమైన వారికి నేను మేలు చేస్తాను, నాకు ఉపయోగపడితే నేను మేలు చేస్తాను, లేకుంటే నాకు మేలు అనేది అవసరం లేదు. చేస్తే ఎలా చేస్తాను, బయటికి మాత్రమే చేస్తాను, అంటే బయట వాళ్ళకి కనిపించే విధంగా నేను చేస్తాను, కానీ ఇచ్చేది నేను బెస్ట్గా ఇవ్వను. 3వ వచనంలో చెప్తున్నాడు, ఇంకా ఏంటంటే కొనసాగింపుగా చెప్తున్నాడు, ప్రతి వాడుని ఏంటంటే మేలైన దాని ఏం చేయాలంట, ఏదైనా మనం ఇస్తే అవతల వ్యక్తికి ఏం చేయాలి చెప్పండి, మేలైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, బెస్ట్గా ఇవ్వాలి. ఇస్తే నువ్వు ఏదైనా ఇవ్వదలుచుకున్నావంటే ఎలా ఇవ్వాలి చెప్పండి, మంచిది ఇవ్వాలి, అతనికి మేలు కలిగేదిలా ఇవ్వాలి, అవునా కదా. చాలామంది కూడా ఏం చేస్తారు చెప్పండి, అన్నం పాడైపోయిందని ఏం చేస్తారు, అవునా. ఎవరైనా ఈ మధ్య అంటే ఎవరు కూడా రావట్లే, కానీ ఇంత ముందు కాలంలో అయితే ఏం చేసేవాళ్ళు చెప్పండి,
పొద్దున్న రాగానే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఎవరో ఒకరు ఒక గిన్నె పట్టుకొని ఇంటి ముంగడికి వచ్చేవాళ్ళు. అవునా కదా? ఈ మధ్యకాలంలో అవేవి కూడా లేవు. కానీ కొద్ది రోజులు వెనక్కి వెళ్తే ఏంటి చెప్పండి, ఇంటి ముందుకి ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. అవునా కదా? అట్లాంటి వారికి ఇచ్చే దాంట్లో మనసు అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటంట, సనగకుడి వారిలో కొందరు సనిగి ఏం చేశారంట, సంహారకుని చేత నశించిరి. అవునా కదా? అంటే ఎందుకు సనిగారు? ఇచ్చేటప్పుడు మంచి మనస్సు అనేది లేదు, ఇచ్చేదే నిన్న మిగిలిన కూడు. అవునా కదా? అట్లాంటి దాంట్లో కూడా పొద్దున్న లేవగానే వీళ్ళు తయారవుతారు. అవునా కదా? దానిలో కూడా ఎన్నో గునుగులు, ఎన్నో సనుగుతూ ఏం చేస్తారు చెప్పండి? ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అట్లాంటి అంటే ఏ వ్యక్తి కన్నా మనం ఇచ్చేటప్పుడు మనస్సు అనేది ఎలా ఉండాలంటే చెప్పండి? ఎలా ఉండాలంట? మంచి మనస్సు అనేది ఉండాలి. దేవుడు ఏ హృదయాన్ని అయితే దేవుడు ఏం చేస్తారంటే పై రూపాన్ని ఎప్పుడు కూడా సమయల గ్రంథంలో మాట్లాడుతూ చెప్తారు. ఏంటంటే మనుషులు ఏం చేస్తారంటే పై రూపాన్ని లక్ష్య పెడతారు. దావీదు గారి గురించి పరీక్షించడానికి వచ్చినప్పుడు సమయలు గారు అక్కడ రాయిస్తున్న మాట ఏంటంటే మనుషులు ఏం చేస్తారంటే పై రూపాన్ని లక్ష్యం చేస్తారు. అవునా కదా? వాడి ఎత్తు ఎంత, వాడి పొడవు ఎంత, వాడు ఏ కలరు, వాడు ఎలాంటి బట్టలు ధరించుకున్నాడు, ఎంత బ్రాండెడ్ బట్టలు ధరించుకున్నాడు, ఎంత బ్రాండెడ్ వస్తువులు వాడుతున్నాడని పై రూపాన్ని చూస్తాడు మనిషి. కానీ దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. అంటే నీ హృదయం అనేది ఎలా ఉంది, ఒక వ్యక్తి ఎడల నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, ఆ లోపల జరిగే పరిస్థితి అనేది ఎట్లా ఉంది. అవును కదా? అంటే సానుకూలంగానే ఉందా, బాగానే ఉందా, అంటే దేవుడు కోరుకునే విధంగానే నీ యొక్క హృదయంలో ఆ యొక్క ఇచ్చే స్వభావం అనేది ఉందా, లేకుంటే వేరే విధంగా ఉందన్నది ఏం చేస్తాడు దేవుడు? దాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. 3వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు కూడా తన్ను తాను ఏం చేసుకోలేదంట, సంతోషపరచుకొనలేదు కానీ ఏంటంటే నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన. ఏంటంటే చెప్పండి? ఏంటంటే నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను. అవునా కదా? క్రీస్తు ఏం చేస్తాడంటే చెప్పండి? మనము ఏదైనా వస్తువులనే ఏదైనా తినడానికి ఇవ్వడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? సతమతం అవుతుంటాం. మన హృదయాలు అనేది అక్కడిక్కడ వెళ్ళిపోతుంటాయి. కానీ క్రీస్తు అంటే ఏం చేస్తాడు చెప్పండి? మన తప్పులన్నింటినీ కూడా, మన పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తాడు ఆయన? ఏం చేసింది చెప్పండి? తన మీద చేసుకున్నాడు. అవునా కదా? అంటే తనకు సంబంధం లేదు, తనకి ఏది కూడా అసలు అవసరం లేదు. అవునా కదా? అంటే మన తప్పులు ఆయన ఎందుకు కోర్చుకోవాలి, మనం చేసి శిక్షణ ఆయన ఎందుకు భరించాలి? అవునా కదా? ఏంటి చెప్పండి? బలహీనులో ఉన్నాము, ఆయన పవిత్రతలో బలం గలవాడిగా ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? ఆ బలహీనతను అంతా కూడా ఆయన మోసుకొని ఏం చేస్తాడు? తన భుజాల పైన ఆ పాపం అనే శిక్షణ ఏం చేస్తాడు చెప్పండి? కొట్టేస్తాడు. అవునా కదా? అంటే మన తప్పులను, మన పాపాలను అది ఎవరు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏ వ్యక్తి కూడా దాన్ని తీసేయడానికి సాధ్యం కాదు. ఏ పరిస్థితి కూడా అది సాధ్యపడని పరిస్థితి. అలాంటి సాధ్యపడని పరిస్థితిని క్రీస్తు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనుషులతో ఎదిరే పరిస్థితుల్లో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి ఎందుకు అంత కఠినపరుచుకున్నావు చెప్పండి? అవునా కదా? మనుషులతో ప్రేమగా వెళ్ళడానికి ఎందుకు మన హృదయాన్ని అంత కఠినపరుచుకున్నాం? అవునా కదా? క్రీస్తు అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన నుంచి ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా నీ పురుగు వ్యక్తులని ప్రవర్తించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రేమగా వెళ్ళగల. అవునా కదా? ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి దేశ స్వభావం అనేది నీ హృదయం నుంచి బయటకు రాకుండా, ఎలాంటి కక్షలు కూడా నీ హృదయం నుంచి బయటకు రాకుండా ప్రతి వారిని ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? క్రీస్తులాగా మనందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలి చెప్పండి? మనం నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అవునా కదా? అట్లాంటి పరిస్థితి మనం పక్క పెట్టేసి ఏం చేస్తున్నాం? ఇదే రోమిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. పద్నాలుగు వచ్చిన క్షమించండి. ఏంటంట? అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్తబంధువులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపాలనని నా పరిచర్యను ఏం చేస్తానంట? గణపరుచు. ఏంటంటే చెప్పండి? ఏంటంటే అపోస్తులైన పౌలు గారికి ఉన్న బాధ ఏంటంటే చెప్పండి? ఏంటంటే ఆయన బాధ ఏంటంట? ఏ విధం చేతనైనా సరే నా రక్త సంబంధం ఏం చేయాలంటే చెప్పండి?
రోషం పుట్టించి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఏంటంటే చెప్పండి. ఏంటంటే పౌలు గారి ఆలోచన ఏంటండి? దేని గురించి ఉందంటే ఆయన చింత అంట, దేని గురించి అంట? రక్త సంబంధం. నా రక్త సంబంధం ఎలాగైనా సరే నేను ఏం చేయాలి? క్రీస్తులో నడిపించాలి. అవునా కదా? నిజంగా మనకు అలాంటి తాత్పర్యం ఉందా? దేవుడు వాళ్ళని ఎందుకు సంహరించాడు, ఎందుకు అగ్ని చేత దహించి వేశాడు, ఎందుకు అవన్నీ మనం ముందుంచారంటే వాళ్ళ మనసులో ఏం లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలతో ఉండగా వాళ్ళ మనస్సంతా కూడా వేరే దానికి ఉంది తప్ప క్రీస్తులో అంటే దేవుడితో మేము నడవాలి, మేము అందరం కూడా దేవుడితో కలిసి ఉండాలి అనే మనస్సు అనేది వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? రాలేదు వాళ్ళకి. అంటే దేవుడిని నచ్చకుండా వాళ్ళ బ్రతుకు అనేది మారిపోయింది. అవునా కదా? మరి నేడు నువ్వు నేను ఎలా ఉందని చెప్పిన అందరం కూడా అలానే ఉన్నాం. మరి క్రీస్తు కలిగిన మనస్సే ఉన్నాం మనకు. పౌలు గారు చెప్పిన ఏంటంటే రక్త సంబంధంలో ఏం చేయాలంటే ఎట్లా సరే వాళ్ళ దోషం పుట్టించి నేను ఏం చేయాలి చెప్పండి? దేవుడిలో వాళ్ళని తీసుకురావాలి. అవునా కదా? మరి అట్లాంటి ఆలోచన మనకు ఉందా చెప్పండి? ఎందుకు మాట చెప్తున్నానంటే మనకు వస్తున్న ఇబ్బందులు పరిస్థితులు ఎక్కడ ఎదురవుతాయంటే రక్త సంబంధంతో మనకి ఏం చేస్తాయి? ఎక్కువగా ఆ యొక్క పొరపాట్లు ఎడబాట్లు అనేవి మనకు ఎదురవుతుంటాయి. అవన్నీ మీరు పక్క పెట్టేసే లోకంలో అవన్నీ కూడా తగాదాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఏముంటుంది చెప్పండి? ఉంటుందా ఉంటుందా? ఒకరికి నచ్చినట్టు ఒకరు నచ్చకపోవచ్చు. అవునా కదా? నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. అంటే లోకంలో ఉన్నంత కాలము ప్రతి వ్యక్తిలో కూడా ఏముంటాయి చెప్పండి? భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. లోకంలో మనం కొనసాగుతున్నంత వరకు కూడా ఏదో ఒక భేదాభిప్రాయం, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక విషయాలు మనకు వస్తూ ఉంటుంది. కానీ వాటన్నింటినీ ఏం చేయండి? భేదాభిప్రాయాలన్నీ కూడా పక్కకు పెట్టేసేది. కానీ వారితో మీరు నడుచుకునే విధానం ఎలా ఉంటుంది? భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి, అవన్నింటినీ కూడా వదిలేసేది. కానీ మీ రక్త సంబంధంతో మీరు మెదిలే పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? మీ సప్రయోజనం కొరకే మిమ్మల్ని మీరు ఆనందపరచుకోవాలనుకుంటారా? అవతల వారిని కూడా క్రీస్తులో నడిపించేలా మీ మార్గం ఉందా? అవునా కదా? మన మాట, మన పరిస్థితి, మన ధోరణి అవతలని క్రీస్తులో నడిపించే విధంగా ఉన్నాయా? ఏంటంట ఇక్కడ చెప్తున్నాడు, రోషం పుట్టించి. దేనికి రోషం పుట్టించాలంట? మన బ్రతుకుని బట్టి, మన క్రియల్ని బట్టి అవతలని ఏం చేయాలి చెప్పండి? రోషం రావాలి. క్రీస్తులో బ్రతికే విధంగా అలా మనం బ్రతకాలని చెప్తున్నాడు. మన బ్రతుకుని బట్టి అవతలని ఏం చేయాలంట? అవతలని వ్యక్తి అనేది మార్చబడాలి. క్రీస్తులో అవతలని నువ్వు ఏమైనా సరే చేయగలిగితే క్రీస్తులో నడిపించు. అవునా కదా? ఏమని చెప్తున్నాడు? తన రక్త సంబంధం ఎలాగైనా సరే నాకు రక్షించుకోవాలని కోరుకుంది. అవునా కదా? మీ అందరికీ ఉందని మరి అట్లా ఉందా లేదండి? మనం ఒక్కరి మీద బాగుంటుందా? కుటుంబం మీద బాగుంటుందా? చాలా కుటుంబాలు ఎలా ఉంటుందంటే కుటుంబంలో అందరూ కలిసి ఏం చేస్తారు చెప్పండి? అందరూ కలిసి భోజనం చేస్తారు. వాళ్ళు వచ్చేలా వెయిట్ చేసి ఏం చేస్తారు? భోజనం చేస్తారు. ఎందుకు? అందరితో కలిసి ఉంటే బాగుంటుంది, కలిసి తింటే బాగుంటుంది. అవునా? ఏదైనా మన సందర్భంలో ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళినా, ఏదైనా ఎక్కడ వెళ్ళినా కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది గురించి ఎదురు చూస్తామన్నా కదా. అంటే వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసే తినడానికి మనం ఇష్టపడుతుంటే ప్రతి సందర్భంలో కూడా మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉండాలి, మనతో తినాలి, మనతో తిరగాలి అనుకుంటాం. అవునా కదా? మరి దేవుని విషయానికి వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తులను అందరినీ కూడా ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం పట్టించుకోకుండా ఉంటుంటాం. అవునా కదా? క్రీస్తులోనే వాళ్ళు నడిపించాలనే బాధ్యత అనేది మనకు లేకుండా, క్రీస్తుల అవతలని నడిపించాలనే ధోరణి మనకు లేకుండా మన ప్రవర్తన ఏం చేస్తుంది? లోకంలో కొనసాగుతుంటుంది. కాబట్టి ఏంటంటే అపోస్తులైన పౌలు గారు చెప్పేటంటే రక్త సంబంధికి ఏం చేయాలి చెప్పండి? కంపల్సరీగా ఏం చేయాలి? రక్షించుకోవాలి. అందరినీ నీ వల్ల కాదేమో, కానీ ఏమని చెప్తాడు అక్కడ? ఏమని చెప్తున్నాడు కింది వరుసలో? నా రక్త సంబంధంలో దోషం పుట్టించి ఏంటంట? ఏమని చెప్తున్నాడు? అందరినీ నా వల్ల కాకపోతే నేను ఏం చేస్తాను? నేను కొందరిని నేను ఏం చేయాలి? రక్షించాలి. కొందరిని నేను ఏం చేయాలి? నేను
క్రీస్తును నడిపించాలి. దేన్ని బట్టి నడిపించాలంటే చెప్పండి ఏంటంట, తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు ఏం చేయాలంటే చెప్పండి, పడిపోకుండా జాగ్రత్త చూసుకొని అవతల నడిపించాలి. అవును కదా, నిలబడ్డ ఓకే, కానీ నిలబడ్డ పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తులో సరిగానే ఉందా, సక్రమంగానే ఉందా? నీ ఉదయం అంతా కూడా క్రీస్తు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటల మీద ఆనుకుందా, దాని అంతా కూడా పరీక్షించుకుంటూ అవతల నువ్వు ఏం చేయాలి చెప్పండి, క్రీస్తును నడిపించడానికి నీ ప్రయాసం అనేది తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అట్లాంటి దారులోనికి మనము వెళ్ళాలి. అట్లాంటి మాదిరినే మన అవతల ఏం చేయాలి, చూపించడానికి సిద్ధంగా ఉండాలి. నిన్న మాటలు మనం హృదయంలో ఫలించాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తాం. తలవేసుకుంటూ ప్రార్థించుకుంటాం. పరిశుద్ధ మహాదేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విన్న మాటలు నేను హృదయంలో ఫలించినైనా మా సొంత ప్రయోజనాలకు, మా స్వప్రయోజనాలకి కాకుండా ఇతరులతో నాయన మంచి సంబంధం బంధం కలిగిన నేను ఉన్నతంగా ఎదగలుగుటకు నీ కృపను నాయన ఉన్నతంగా నీకు కంటు కట్టబడి నీ కోరుకున్న రూపాంతరం నాయన నూతన పరచబడి నీ ఎదగలుగుట వాటి కృపను మహాద్భాగ్యాన్ని అందరికీ అనుభవించుకుని ప్రార్థన అడిగి